మన జీవన తరంగాలకు దగ్గరగా అనువుగా ఉండే ఆట, మన సాంప్రదాయ ఆట, చరిత్ర ఆనవాళ్లలో సజీవంగా నిలిచిన మన భారత ఆట వైకుంఠపాళి. జీవితానికి ఆధ్యాత్మికతకు మధ్య వారధిలా నిలిచిన ఈ ఆట వెనుక చరిత్ర ఎంతో ఆసక్తికరం. క్రీస్తు పూర్వం 200వ శతాబ్దం నుంచి ప్రాశస్త్యం పొందింది ఈ ఆట. మన భారతదేశాన్ని ఎందరో మహారాజులు పాలించిన సంగతి తెలిసిందే. వారి వారి వినోదం కోసం కనిపెట్టబడిన దైవిక సంబంధమైన భవిష్యత్ హెచ్చరిక ఈ వైకుంఠపాళి. అప్పట్లో రాజులు ఏదైనా గొప్ప కార్యక్రమాన్ని చేపట్టే సమయంలో భగవంతుని లీలగా భావించి వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేకంగా వైకుంఠపాళిని ఆడేవారట. మరి ఈ వైకుంఠపాళికి ఎన్ని పేర్లున్నాయో, ఎంత చరిత్ర దాగుందో ఇప్పుడు తెలుసుకుందాం. వైకుంఠపాళి, మోక్షపట్, మోక్షపటము, పరమపద సోపానం, స్నేక్ అండ్ ల్యాడర్స్, జ్ఞాన్ చౌపేర్, పర్చేసి, చూట్స్ అండ్ ల్యాడర్స్, సాంపౌర్ సీది, సాంప్ సీది, పరమపదం. వామ్మో, ఎంత ఫేమస్సో కదా. భారత గడ్డపై చరిత్ర ఆనవాళ్లకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ ఆట మన భారత క్రీడగా మొదలైన తర్వాతి రోజుల్లో ఇంగ్లాండ్, యుఎస్ కూడా చేరుకుంది. ఇంగ్లాండ్ చేరుకుని స్నేక్స్ అండ్ ల్యాడర్ గా పేరు పొందింది. యుఎస్ వెళ్లి చూట్స్ అండ్ ల్యాడర్స్ గా పిలిపించుకుంది. ఇక ఉత్తర భారతదేశంలో సాంపౌర్ సీది, మోక్షపట్ గా ప్రసిద్ధి పొందింది. దక్షిణ భారతదేశ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో వైకుంఠపాళి, పరమపద సోపానంగా పిలిచేవారు. తమిళనాడులో పరమపదము పేరిట ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఆడాల్సిన ఆటగా ప్రఖ్యాతి పొందింది. 1943లోనే గేమ్స్ పైనీర్ మిల్టన్ బ్రాడ్లీ లాంటి వారు ఎంతో పరిశోధన చేశారు ఈ ఆటపై. చారిత్రక ఆధారాల ప్రకారం 13వ శతాబ్దంలో జ్ఞానదేవ్ అనే వ్యక్తి చిన్నారుల కోసం మోక్షపటం పేరిట ఒక ఆటను క్రియేట్ చేశారట. ఆ తర్వాత బ్రిటిష్ పాలనా కాలంలో ఇది స్నేక్స్ అండ్ ల్యాడర్ గా మారిపోయింది. అయితే ఇందులో ఉండే 100 నుంచి 121 గడులలో ముఖ్యంగా కొన్ని గడుల గురించి చెప్పటం జరిగింది. ఉదాహరణకు 100 గడులతో ఉన్న వైకుంఠపాళిని తీసుకుందాం. ఇందులో 12వ గడి విశ్వాసానికి, 51వ గడి విశ్వాసపాత్రతకు, 57 ఔదార్యానికి, 73 హత్యకు, 76 జ్ఞానానికి, 78 వైరాగ్యానికి, 41వ స్థానం ఉల్లంఘనకు, 44 దురహంకారానికి, 49 నీచత్వానికి, 52 దొంగతనానికి, 58వ స్థానం అబద్ధానికి, 62 మత్తు, 69 రుణం, 84 కోపానికి, 92 దురాశ, 95 గర్వం, 99వ స్థానం కామానికి గుర్తులుగా చెప్పబడతాయట. ఇక 100వ స్థానానికి చేరుకుంటే అది మోక్షానికి దారి. ఇలా ప్రతి నిచ్చెనకు అగ్రభాగాన దేవతామూర్తుల చిహ్నం వైకుంఠం, కైలాసం, బ్రహ్మలోకం కనిపిస్తాయి. అలాగే ప్రతి పాములకు రాక్షస సంతతి పేర్లతో పాము చివరన వారు చేసే తప్పులకు అనుభవించే శిక్షల తీరును వివరిస్తూ గమ్మత్తుగా సాగుతుంది. జీవితంలో గెలవటానికి ధర్మ మార్గంలో వెళ్తే నిచ్చెనను ఎక్కి మోక్షం పొందుతావు, అధర్మం, మోసం మార్గంలో వెళ్తే ఎటువంటి శిక్షలు అనుభవిస్తారో తెలియచేసే జీవన మజిలీ ఉంది ఈ ఆటలో. వీలైతే ఒక్కసారి వైకుంఠపాళి తెరిచి చూడండి. సత్ప్రవర్తనతో ఉంటే గోలోకం చేరుకునే నిచ్చెన, చిత్తశుద్ధితో పనిచేస్తే మహాలోకాన్ని చేరుకునే నిచ్చెన, నిష్ఠతో తపోలోకాన్ని, జ్ఞానంతో కైలాసాన్ని, వైరాగ్యంతో వైకుంఠాన్ని చేరుకునే నిచ్చెనలు కనిపిస్తాయి. అలా ఉంటే జీవితం ఎంత సాఫీగా వెళ్తుందో చెబుతుంది. అలాగే పాము తలలను ఒక్కో రాక్షసుడితో పోలుస్తూ వారిలా ప్రవర్తిస్తే తదుపరి ఎటువంటి జన్మలను అనుభవిస్తావో, అక్కడ పాము చివరలో ఉండే జంతువును బట్టి మీరు చేసే పనులు ఎలా సాగుతాయో తెలిపే గొప్ప అంతర్ధానం దాగి ఉంది మన పరమపద సోపానంలో. ఎన్నిసార్లు ఓడినా మళ్లీ మళ్లీ గెలవాలి అని చెప్పే గొప్ప జీవిత సందేశం ఉంటుంది. ఒడుదుడుకులను, అవరోధాలను ఎలా ఫేస్ చేయాలో నేర్పిస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, భవిష్యత్ తరాలకు మన పరమపద సోపానం గొప్పతనాన్ని తెలియచేయండి.